दिवि कृण्वन्ति भक्षं यान्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवी परिशं दन्ति निग्रहकामद्गुस्वना भवन्तु शिवेन यच्छुधा अश्यता पश्चिमयाः तन्नो प्रपञ्चमे सर्वाग्निवेयो भवमाधुरत कृपदा गुरुमजुर्वादिवेनं च प्रणवाजम् आपस्सन्धन्तमहिमसा నించుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సారీ కూడా ఇందులో కనిపిస్తారా? గంటం తల్లికి దేవి గంటం తల్లికి ओम श्री गुरुभ्यो नमः। शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। प्रणो देवी सरस्वती वाजे वाजिनिर्वदे दीनामवित्र्योतु श्रीमहासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्ब्रह्मो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमातृभ्यो नमः। श्रीपितृभ्यो नमो नमः। మన దేశాయిపేటలో బృందావనపుర దేశాయిపేటలో వేయించేసి ఉన్నటువంటి గంటలమ్మ తల్లి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా చక్కగా ఈ పేటలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా చక్కగా అమ్మవారికి శాకంబరి అలంకారంతో చక్కగా బహుచక్కగా అలంకరించి ఉన్నారు. అలాగే ఆషాఢ సారి కూడా సమర్పించి ఉన్నారు. ఈ ఆషాఢ సారి గురించి అలాగే ఈ శాకంబరి అలంకారం గురించి స్కాంద పురాణంలో గతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం సూత మహాముని సౌనకాది మహాములందరికీ కూడా సవివరంగా విశదీకరించినటువంటి సంఘటన ఉంది. దాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు సాక్షాత్తు ఈ శాకంబరి అలంకారం గురించి చక్కగా వివరించడం జరిగింది. ఆ కథా వృత్తాంతం ఏంటి అంటే విపులంగా కొద్దిగా చిన్న మాటల్లో కొద్దిగా చెప్పుకుందాము. ఇప్పుడు మనకి ఋతువులు మారి సరిగ్గా ఈ వర్ష ఋతువు స్టార్ట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా మనకి ఏమవుతుందంటే అనేక రకాలైన